నో డౌట్ ఇకపై ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెప్పుకోండి అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. పదే పదే ప్రజలకి ఆ విషయం చెప్తుంటే అసలు ఎందుకు ఆ రాజధాని అంటూ మరోసారి ప్రశ్నించారు మాజీ ముఖ్యమంత్రి జగన్. పలకడానికి ఇబ్బందిగా ఉన్న మావిగన్ ఏపీకి అవసరం లేదని సీఎం చంద్రబాబు అంటుంటే ఎందుకు అవసరమో చెప్తానంటున్నారు జగన్. పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. అదేంటో నాకు అర్థం కాదు. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. వద్దు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాటిచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ అది వద్దు, పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా. ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. మచిలీపట్నంలో నువ్వు కాదయ్యా పోర్టు కట్టింది, మేము కట్టాం. మన హయాంలోనే మన బ్యాంకులతో నీట్గా టైఅప్ కూడా చేసి స్టార్ట్ చేసి 30-40% వర్కులు కూడా పూర్తి చేసినాం మన హయాంలోనే. ఆ పోర్టు అయిపోతుంది. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు ఆ కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చిలకకి చెప్పినట్టు చెప్పినా